నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువత చేస్తున్న నిరసనకు మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీపై పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేంద్ర మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ నగర అధ్యక్షుడు ఖలీల్, పార్టీ నాయకులు జాన్ బాబు, పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. प्रधानमंत्री नरेंद्र मोदी प्रधानमंत्री नरेंद्र मोदी विद्यार्थी भविष्य कापाडाली विद्यार्थी भविष्य बीजेपी मंत्री वेंटने राजीनामा చేయాలి విద్యార్థి మంత్రి వెంటనే ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ down Amit Shah down Amit Shah down Modi down Modi కేంద్ర విద్యార్థి మంత్రి వెంటనే కాపాడండి ప్రజా హక్కులను. దేశానికి వినిపించనీయకుండా చేసినందుకు గట్టి గుణపాఠం చెప్పడానికి ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అట్లా చాలా మంది నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో, నిరసనలో మరి ఏమడుగుతున్నారు వాళ్ళు? ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారి కుటుంబాలకి మీరు న్యాయం చేయండి. ఈ పేపర్ లీకులకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి. వాళ్ళు అడిగే 2-3 రిక్వైర్మెంట్స్ను కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే భావిస్తున్నాం. తక్షణమే అమిత్ షా, మోడీ గారు, అట్లానే హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క రక్తపు బొట్టు కనబడింది. అది దేశానికి, దేశంలో ఉంటూ దేశ ప్రజల మీద వ్యతిరేకంగా ఈ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి నాంది. డెఫినెట్గా దానికి సంబంధించి అది కనుక ఇంకా ఉధృతం చేసి రాహుల్ గాంధీ గారిని కనుక మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ కనుక దారుణంగా చేస్తే ఏం జరుగుద్దో తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తర్వాత మీరు ఏ ఫోర్స్ను ఉపయోగిస్తారో, పోలీస్ ఫోర్స్ను ఉపయోగిస్తారో, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో దానికి మీరు కూడా ఏమీ చేయలేరని చెబుతున్నాను. దీన్ని మాత్రం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తున్నాము. అంటే నీట్ ఎగ్జామ్ మీద తీసుకుని వెళ్ళి ఒక 5 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలానే పార్లమెంట్లో చర్చలు జరగాలని, ఈ విధంగా 5 పాయింట్లు డిమాండ్ చేయడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ అనేక మతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో నింపి ప్రజలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా విద్యా వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి బీజేపీ పరిపాలనా కాలంలోనే అనేక సార్లు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవ్వటం, దీనికి ఎంతమంది విద్యార్థులు ఘోషిస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించినటువంటి నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నిన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగించటం, వాళ్ళు చచ్చిపోతారా బ్రతుకుతారా అనేది కూడా లేకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం, వీటన్నిటినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ మంత్రివర్గం రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ ఇమీడియట్గా రాజీనామా చేస్తే ప్రధానమంత్రికి దేశం సుభిక్షంగా ఉంటుంది. నెహ్రూ గారి పరిపాలనా కాలం కావచ్చు, ఇందిరాగాంధీ పరిపాలనా కాలం కావచ్చు, రాజీవ్ గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి వాళ్ళ పరిపాలన రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి.
మరి వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి. విద్యార్థుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా భారీ ఎత్తున ప్రకటించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్నాం.